We have fish fry and dry prawns. So beautiful. It's so relaxing to just lay down after a long day. Oh my god. Honestly. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారీ పిల్ల. ఈరోజు సౌత్ గోవాలో నా డే 2 అనమాట. సో ఈరోజు అయితే నేను ఒక బీచ్ అలానే 2 వాటర్ ఫాల్స్కి అయితే చూపించబోతున్నా మీకు. అండ్ ఆ బీచ్ కూడా ఒక చిన్న ఐలాండ్లో ఉన్నట్టుంటుంది. ఆ బీచ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం అయితే ఆఫ్ రోడ్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ప్లేస్ ఆల్రెడీ మీరు డే 1లో చూసుంటారు కదా, ఇదే నేనున్న స్టే అనమాట. అండ్ ఇప్పుడైతే మనం బటర్ఫ్లై బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది ఎక్కడుందంటే పాలోలం బీచ్ నుంచి ఒక 20 మినిట్స్లో ఈ బటర్ఫ్లై బీచ్ అనేది ఉంది. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అదైతే మీరు చూడండి. అక్కడైతే నేను ఏం మాట్లాడకుండా జస్ట్ ఆ సౌండ్, ఆ ఆఫ్ రోడ్ అయితే మీరే చూడండి. So crazy, seriously. Oh. ఫైనలీ మనమైతే బటర్ఫ్లై బీచ్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే ఒక 10 మినిట్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ కూడా చాలా మంచిగా డిఫరెంట్ రోడ్ ఉంటుంది అనమాట. మీరే చూడండి. అండ్ సౌండ్స్ కూడా వినండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఈ బీచ్ అయితే నా ఫేవరెట్ బీచ్ ఇది. అండ్ దీని తర్వాత అయితే అడవుల్లో మనం 2 వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం. అది కూడా అసలు మిస్ అవ్వకండి. సో ఫైనలీ మనం బటర్ఫ్లై బీచ్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఆ బ్యూటిఫుల్ బీచ్, బటర్ఫ్లై బీచ్ అనమాట. మీరే చూడండి, ఒక చిన్న ఐలాండ్లా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది.
అండ్ ఇదే కాకుండా బీచ్ ఎదురుగా అయితే ఇలా వాటర్ ఫ్లో అయితే లోపల నుంచి వస్తూ ఉంటుంది, అంటే ఒక రివర్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎదురుగా అయితే బీచ్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కంప్లీట్ నాకైతే నా పర్సనల్ ఫేవరెట్ అనమాట ఈ బీచ్ అయితే. ఎందుకంటే ఇక్కడ నేనైతే చాలా బ్యూటిఫుల్ సన్సెట్ అయితే నేను చూడడం జరిగింది లాస్ట్ 2 times. అండ్ అదే కాకుండా ఈ బీచ్ ఏంటంటే ఒక అలాంటి ఇంటర్నేషనల్ వైబ్ వస్తుంది. ఎందుకంటే బ్లూ బీచ్ ఉంటుంది కదా కంప్లీట్, నాకు ఎందుకో బ్లూ బీచ్లో అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా సౌత్ అండ్ నార్త్ గోవాలో కంపేర్ చేస్తే ఈ బీచ్ అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచెస్ అనమాట నాకు. అదే కాకుండా మనం ట్రెక్కింగ్ చేసే 10 minutesలో ఇలా పక్క నుంచి వాటర్ అయితే ఫ్లో అయితే ఉంటుంది. నేను చెప్పాను ఒక చిన్న రివర్లా ఉందని, అక్కడి నుంచి అది వాటర్ అయితే ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇదే కాకుండా ఆ 10 minutes ట్రెక్కింగ్ కూడా కొంచెం జంగిల్లో ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది. అది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో మేము ఏదైతే ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళామో మళ్ళీ అదే ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడైతే మేము నేత్రవల్లి ఫారెస్ట్ రోడ్కి వెళ్తున్నాము. సో దారిలో మేము ఒక ప్లేస్లో ఆగి మేమైతే లంచ్ అయితే చేసుకోవడం జరిగింది. సో దీని తర్వాత ఏంటంటే మేము డైరెక్ట్ 2 waterfalls అయితే చూడడానికి వెళ్తున్నాం. అది కూడా నేత్రవల్లి జంగిల్లో ఉంటుంది అనమాట. బట్ ఆ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరే చూడండి. మొత్తం ఆ ప్లేస్ సౌత్ గోవాలో నేత్రవల్లి వైల్డ్ లైఫ్ మొత్తం ఏంటంటే ఆ రోడ్ మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఇలానే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ అంటే మీరే చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ ఇదే నేత్రవల్లిలో ఏంటంటే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే కొన్ని వాటర్ ఫాల్స్ అయితే చాలామందికి తెలుసు, కొన్ని వాటర్ ఫాల్స్ అయితే చాలామందికి తెలియదు. అంటే హిడెన్ వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదేంటంటే కంపల్సరీ మీ సౌత్ గోవా వస్తే ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీకు ప్లేసెస్ కావాలంటే నేను చెప్తా ఎక్కడికి వెళ్ళాలో. బట్ ఈ నేత్రవల్లి అయితే నేను ఆల్మోస్ట్ ఒక 7 to 8 వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసా. అవన్నీ అయితే నేను మీకు చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ వెళ్ళే దారిలో ఏంటంటే ఇంకొక వాటర్ ఫాల్ వస్తుంది అనమాట, అది నేను మీకు తర్వాత చూపిస్తాను రిటర్న్లో. బట్ ఫస్ట్ అయితే నేను మెయిన్ వాటర్ ఫాల్కి అయితే నేను మిమ్మల్ని తీసుకుపోతున్నా. అదే నేత్రవల్లిలో ఉన్న సవరి వాటర్ ఫాల్ అనమాట. ఈ వాటర్ ఫాల్ అంటే చాలా ఫేమస్. ఇది ఎక్కడుంది అంటే నేత్రవల్లి వైల్డ్ లైఫ్లో ఉంది. అండ్ మార్నింగ్ మనం వెళ్ళిన ప్లేస్కి అయితే మనం ఏం పే చేయలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫారెస్ట్లో ఉంది అండ్ ఇది గవర్నమెంట్ది కాబట్టి మనం ఇక్కడ ఈచ్ పర్సన్కి 300 rupees కంపల్సరీ పే చేయాలి. అండ్ అదే కాకుండా ఒకవేళ మీరు కనుక స్కూటీ మీద వెళ్తే ఒక్కొక్క స్కూటీకి 50 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. అండ్ ఏంటంటే టోటల్ 350 rupees అనుకోండి. అండ్ అదే కాకుండా మీరు ఒక్కసారి మీరు టికెట్ తీసుకుంటే లోపల ఒక 3 kilometers వరకు బండి మీద వచ్చి అక్కడ ఒక ప్లేస్లో మీరు పార్క్ చేయాలి. బండి పార్క్ చేసిన తర్వాత మీరు ఆల్మోస్ట్ చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో అలా 15 minutes నడిచినాక నాకైతే కొంతమంది అయితే కనిపించారు. వాళ్ళని అయితే అడిగా అనమాట ఎంత టైం పడుతుంది ఇంకా అని. మీరే వినండి, వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ 30 to 35 minutes అని చెప్పారు. How many minutes? It takes like 30 minutes, right? Yeah. Thank you. I told you. సో ఈ వాటర్ ఫాల్ అయితే ఆల్మోస్ట్ మీకు 45 minutes పడుతుంది. అండ్ ఒకవేళ మీరు బిగినర్ అయితే ఇంకొంచెం టైం కూడా పట్టే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇప్పుడు మనమైతే సవరి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కదా, కొంచెం దూరం వెళ్ళినాక అక్కడ ఏంటంటే అక్కడ ఒక డిఫరెంట్ మీకు వ్యూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మనం ఆల్మోస్ట్ 45 minutesలో ఫస్ట్ 20 minutes అయితే మనం ఇలానే నేచర్లో అయితే నడవాల్సి వస్తుంది. అండ్ కొంచెం ముందుకెళ్ళాక రోడ్ అయితే మారుతుంది. అక్కడ ఒక 5 minutes అయితే మీరు చుట్టూరు కొండల మధ్య నడుస్తారు. అండ్ ఇదే అనమాట, ఇక్కడ నుంచి మీరు ఒక 5 minutes నడిచేంత వరకు ఏంటంటే చుట్టూరు మీకు కొండలు కనిపిస్తాయి, అలానే చెట్లు ఇవన్నీ అయితే డీటెయిల్గా మీకు కనిపిస్తుంది. అండ్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలానే ఇదేంటంటే సవరి వాటర్ ఫాల్స్ ఏంటంటే చాలా ఈజీగా మీరు వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోతారు. అంటే ఓన్లీ 1 way ఉంటుంది కాబట్టి ఈజీగా ఇలా లోపలికి కొంచెం నడుస్తూ ఉంటే మీకు అక్కడ బోర్డు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ బోర్డు నుంచి మీరు కిందకి వెళ్ళాలి, అదే ఒక టాస్క్ అనమాట. ఏంటంటే కిందకి వెళ్ళడం చాలా ఈజీ. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా స్టెప్స్ ఎప్పుడైనా మనం కిందకి దిగుతున్నప్పుడు చాలా ఈజీ అనమాట. అండ్ మనం వెళ్తున్నప్పుడు కూడా వాటర్ ఫాల్ అనేది సౌండ్ వినిపిస్తుంది. అండ్ అదే కాకుండా కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా పైనుంచి వాటర్ ఫ్లో అనేది అయితే మీకు అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నేను చాలా షాక్ అయినా, ఎందుకంటే నేను ఆల్రెడీ జనవరిలో వచ్చినప్పుడు
నాకు అసలు వాటర్ ఫాల్ అనేది నాకు సరిగా కనిపించలేదు. నేను ఆ వీడియో కూడా నేను మీకు పెడతా, అది కూడా మీరు చూడండి. అండ్ ఈ వాటర్ ఫాల్ అయితే దూరం నుంచి చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక 100-150 స్టెప్స్ అయితే ఉంటాయి. మళ్ళీ కొంచెం నడవడం అయితే స్టార్ట్ చేసా. మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ వాటర్ ఫాల్స్ ఎక్కడైతే దూరం నుంచి కనిపిస్తున్నాయో అదంతా అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట. సో చూసారు కదా, ఇదే సవరి వాటర్ ఫాల్ అనమాట. మాన్సూన్లోనే ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్ అయితే. ఒకవేళ మీరు కనుక ఎండాకాలంలో వచ్చినా లేకపోతే వింటర్లో వస్తే ఇంత అయితే ఉండదు వాటర్ ఫ్లో అంతా. అండ్ మేమైతే లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇది నా ఫస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ట్రెక్కింగ్ అంతా చాలా వర్త్ అనిపించింది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళి మళ్ళీ అదే 45 minutes మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటా బయటికి వెళ్ళి మళ్ళీ బయట పార్కింగ్ నుంచి మా బండి తీసుకొని మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 7 kilometers వెళ్తే మాకు ఒక వాటర్ ఫాల్ అయితే అక్కడ ఇందాక మేము చూడడం జరిగింది. సో అది రిటర్న్లో వెళ్దాం అనుకొని ఇప్పుడు ఆ వాటర్ ఫాల్కి అయితే మేము స్టార్ట్ చేసాము. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, ఇది మొత్తం ఒక జంగల్లోనే ఉంటుంది, అంటే ఒక ఫారెస్ట్లోనే ఈ వాటర్ ఫాల్స్ అన్నీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు సౌత్ గోవా అంటే ఇది ఒక నార్త్ గోవాతో అస్సలు కంపేర్ చేయకండి. సౌత్ గోవా మొత్తం నేచర్లో ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. రోడ్స్ అయినా సరే, ఆ గ్రీనరీ అయినా సరే మొత్తం అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడే జనాలు ఉన్నారు కదా, ఇదే ఆ వాటర్ ఫాల్ అనమాట. అండ్ ఇది ఏంటంటే రోడ్ సైడ్ వాటర్ ఫాల్. మనం కిందకి వెళ్ళి మంచిగా వాటర్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు, కావాలంటే మీరే చూడండి. అండ్ నేనైతే ఇంకా లేట్ అయితే చేయకుండా కిందకైతే వెళ్దామని డిసైడ్ చేసుకున్నా. అండ్ ఇదేంటంటే బండి పక్కన పార్క్ చేసి ఇక్కడ పక్క నుంచి అయితే నేను కిందకైతే వెళ్ళడం జరిగింది. అది కూడా స్లోగా మనం కిందకి వెళ్ళాలన్నమాట. స్టెప్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే అది కింద ఉంది కాబట్టి కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనం అది జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. అండ్ కిందకి వెళ్ళినాక మీకు ఒక చిన్న బ్రిడ్జ్లా అనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ పైనే మనమైతే
బండి అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ వాటర్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి ఇక్కడ. సో చూసారు కదా, సౌత్ గోవాలో నా డే 2 అయితే ఇలా ఎండ్ చేసా అనమాట. అంటే ప్లేసెస్ అయితే ఇలా ఎండ్ చేసా. ఒక బ్యూటిఫుల్ బీచ్ అలానే 2 బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్తో నా డే 2 అయితే జరిగింది. అండ్ ఇప్పుడైతే మేము డిన్నర్కి వెళ్తున్నాము. దాని తర్వాత అయితే కంప్లీట్ రెస్ట్ అనమాట. ఎందుకంటే రేపు మళ్ళా 3 to 4 బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. అలానే రేపు మళ్ళీ ఇంకొక హిడెన్ వాటర్ ఫాల్స్ అలానే హిడెన్ ప్లేస్తో మీ ముందుకు వస్తా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ మేమైతే డిన్నర్కి వెళ్ళాము. ఇది మా డిన్నర్. This is Lepo Thali, Lepo. And we have fish fry and dry prawns and 3 veg curries. Wow, we have good meal. And butter garlic. And we have prawns biryani, which is very heavy, I think. And this is our food for today. Why? What happened? It's so beautiful. It's so relaxing to just lay down after a long day Oh my on god. a stone, on a cold stone. Are you tired? A little bit.